విజయవాడ ప్రకాశం బ్యారేజ్లో చిక్కుకున్న బోట్లను తొలగించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు ఒక బోటును ఒడ్డుకు చేర్చారు. ఇంకా 2 బోట్లు తొలగించాల్సి ఉంది. ఇరుకొక్కేలు తాళ్లతో ఒక బోటును విజయవంతంగా ఒడ్డుకు తెచ్చారు. ఇప్పుడు 2వ బోటు వెలికితీత పనులు జరుగుతున్నాయి. బెకం సంస్థ, కాకినాడ అబ్బులు టీం, విశాఖ సీలియన్ బృందాలు ఈ పనులు చేపట్టాయి. బ్యాగుల దగ్గరే ఉంది కదా వైట్ కలర్ యావియేటర్ నాది. నాది అప్పుడు నువ్వు ఎక్కడైతే ఉన్నావు అక్కడే ఉంటాను, స్టార్టింగ్లో ఎంట్రన్స్లోనే. ప్రకాశం బ్యారేజ్ వద్ద బోట్ల వెలికితీత ప్రక్రియకు సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి శివ విజయవాడ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ఒక బోటు ఆల్రెడీ వెలికితీశారు, మరో బోటు ఇవాళ వెలికితీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ ఏంటి శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే సరిగ్గా 9 రోజులుగా ఏదైతే ప్రకాశం బ్యారేజ్ వద్ద గేట్ల వద్ద చిక్కుకున్న 3 బోట్లను వెలికి తీసేందుకు దాదాపుగా 3 బృందాలు, హైదరాబాద్ బీకేం, అలాగే విశాఖపట్నం సంబంధించి సీమెన్స్, అలాగే అబ్బులు టీము, 3 బృందాలు నిర్విరామంగా కృషి చేసిన పరిస్థితి కనిపించింది. కానీ పూర్తి స్థాయిలో కూడా ఒడ్డుకు చేర్చలేని పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి భవానీపురం వైపు పున్నమి ఘాటుకు సంబంధించి కూడా అంటే దాదాపుగా ఒడ్డుకు చేర్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గ్రీన్కి సంబంధించిన ఒక డోమ్ లాగా ఉంటుంది. ఆ ముందుకు సంబంధించి బోటు, అదే దాదాపుగా పొడవంతా కూడా బోటే. దానికి సంబంధించిన టాపు అంటే ఏదైతే వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఒక పైన గుడారం లాగా వేసుకున్నారు ఆ బోటుకి సంబంధించి కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా తీసుకొచ్చి అంటే ప్రకాశం బ్యారేజీ నుంచి ఎక్కడైతే ఎరక్కపోయినాయో అక్కడి నుంచి దాదాపుగా 900 మీటర్ల పైగా అంటే రమారమి కిలోమీటర్కి చూచాయిగా కూడా ఒడ్డుకి తీసుకొచ్చి ఇక్కడికి వేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మామూలుగానే ఏదైతే ఈ బోట్లన్నీ కూడా ఇక్కడే ఉంటాయి, ఆ బోట్లో ఉన్న దగ్గరే ఆ బోట్ను కూడా తీసుకొచ్చి విడిచిపెట్టడం జరిగింది. నిన్న రాత్రి 11:30 సమయంలో ఆపరేషన్ హెచ్ని విజయవంతంగా కూడా కొనసాగించారని చెప్పొచ్చు. ఎందుకంటే 8 రోజులుగా నిర్విరామంగా శ్రమిస్తున్న 3 బృందాలుగా ఏకదాటిగా శ్రమించారు. ఒక బోటుకి సంబంధించి 2 పెద్ద కార్గో బోట్లని, 2 కార్గో పెద్ద బోట్లని ఒకటిగా చేసి వాటిని లాగటానికి మరొక 2 బోట్లని అంటే 4 కార్గో బోట్ల సహకారంతో కూడా ఈ బోట్లని తీసుకొచ్చిన పరిస్థితి కనిపించింది. ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ప్రకాశం బ్యారేజీ విజువల్స్ అంటే ప్రకాశం బ్యారేజీ ఈ వైపున మనం ఉన్నాము, కింద వైపున ఆ బ్యారేజీ వద్ద నుంచి కూడా కిలోమీటర్ మేర ఆ బోట్ను తీసుకొచ్చి అక్కడైతే వదిలేశారు. ఇంకా 2 బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద 69 దగ్గర ఎక్కడైతే కౌంటర్ వాల్ని ఢీకొందో దాని కింద మునిగిపోయింది. మరొక బోటు 67, 66 కెనాల్ మధ్య కూడా మరొక బోటు ఇరుక్కొని పోయింది. ఈ రెండింటిని కూడా వెలికి తీసే ప్రయత్నాలు మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతున్నాయి. 69వ బోటు వద్ద ఏదైతే ఎరక్కబోయిందో ఆ బోటు అయితే అడుక్కు వెళ్ళిపోయింది, కనిపించట్లేదు. 66, 67 వద్ద ఏదైతే చిక్కుకున్న బోటు మాత్రం కొంచెం ఏదైతే బోటు పైన కొనలాగా కొంచెం మాత్రమే, ఒక 3 నుంచి 4 అడుగులు మాత్రమే కనిపిస్తున్న పరిస్థితి. దాదాపుగా 50 మంది టీంతో నిర్విరామంగా 8 రోజుల పాటు శ్రమించారు. ఆపరేషన్ హెచ్ గొలుసులు, చైన్లు, తాళ్లతో అలాగే గడ్డలు కట్టి అంటే ఏదైతే ఒక బోటుకి మరో బోటుకి సంబంధించి 2 గడ్డలు ఏర్పాటు చేసి మిడిల్లో దానికి సంబంధించి తీసుకొచ్చే పైకి లాగే ప్రయత్నం అయితే నిర్విరామంగా చేశారు. ఎట్టకేలకు ఆపరేషన్ హెచ్ విజయవంతం కావడంతో మిగిలిన 2 బోట్లను కూడా వెలికితీసే ప్రయత్నం అయితే మరికొద్ది సేపట్లోనే ప్రారంభం కాబోతోంది. 9 రోజులుగా నిర్విరామంగా శ్రమించారు. 8వ రోజుకు సంబంధించి మాత్రమే ఒక బోటుని రాత్రి సమయంలో అంటే దాదాపుగా రాత్రి 11:30 సమయంలోనే ఒక బోటునైతే ఆ చివరి నుంచి కుడివైపు లాక్కొని వెళ్ళి అటు నుంచి కూడా పున్నమి ఘాటు దగ్గర నుంచి చివరికి తీసుకొని వెళ్తూ కూడా ఇక్కడికి పున్నమి ఘాటుకి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి గొల్లపూడి వద్ద వదిలిపెట్టాలని చెప్పి మొదటగా అధికారులు అంచనా వేశారు. కానీ ఎక్కువగా లోడు బరువు ఉండటంతో 4 బోట్లు కూడా ఒక బోటుని లాగడానికి చాలా ఇబ్బందులు పడ్డ నేపథ్యంలో కూడా తీసుకొచ్చి పున్నమి ఘాటు వద్ద కూడా వదిలివేసిన పరిస్థితి కనిపించింది. మిగిలిన 2 బోట్లకు సంబంధించి కూడా ఈరోజు వెలికితీత పనులైతే ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తాం. దాదాపుగా సాయంత్రానికి కానీ రేపటికి కానీ ఒక బోటుని, ఎల్లుండి కల్లా ఈ 2 బోట్లను అయితే బయటకు తీసే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. రైట్ శివ, థ్యాంక్ యూ.